హైదరాబాద్ పర్యావరణ పరిరక్షక ఐక్య వేదిక తరపున రంగనాథ్ గారికి ఏదైతే హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ వచ్చిందో దాని కోసం రంగనాథ్ గారికి సపోర్టింగ్గా కలవడం జరిగింది. అందరం పర్యావరణ ప్రేమికులందరూ కలవడం జరిగింది. ఇది ఏదైతే రంగనాథ్ గారు మీద 63 కేసులు పెట్టడం జరిగిందో ఇది భూ కబ్జాదారులు, భూ మాఫియా వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళు తప్పుదారి పట్టించడం వల్లే ఈ యొక్క తీర్పు వస్తుందని మేము భావిస్తున్నాము. అలానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందాకే ప్రకటించడం జరిగింది, సుప్రీంకోర్టు వరకన్నా వెళ్ళి ఇలాంటి సిన్సియర్ పోలీస్ అధికారులని కాపాడుకుంటామని చెప్పడం జరిగింది. సో ఇలాంటి యొక్క రంగనాథ్ గారు ఓన్లీ భూములు, ప్రభుత్వ భూములు, చెరువులు ఇవే కాకుండా ఒక వారియర్ కింద, ఒక ఇండియన్ ఆర్మీ పర్సన్ లాగా ఏ ఒక్క సమస్య వచ్చినా, వరదల వల్ల నీళ్లు, డ్రైనేజ్లు ఇదైనా ఆయన అక్కడ ఉంటాడు. ఫైర్ యాక్సిడెంట్ ఏమైనా జరిగినా కూడా ఆయన అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అన్ని పనులు తన పనులుగా మనకేందనంటే ఏ ఒక్క డిజాస్టర్ వచ్చినా కూడా మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది హైడ్రా అండ్ రంగనాథ్ గారు. ఈ యొక్క ఆలోచన ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచనని 100% ఆయన విజన్కి అనుకూలంగా పనిచేస్తూ ఆ యొక్క మార్గదర్శకాలు ముందుకు తీసుకెళ్తున్న మా యొక్క రంగనాథ్ గారికి వెంటనే సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని మేము అందరం భావిస్తూ ఆయన తరపున మేమందరం ఆయనకు సపోర్టింగ్ ఉన్నామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన, ఇంత వర్షంలో కూడా షార్ట్ నోటీస్లో కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు పలుకుంటూ, అట్లానే మీడియా వాళ్ళు కూడా వచ్చి 99 టీవీ వాళ్ళు ఒకప్పుడు మన హైదరాబాద్ ని సిటీ ఆఫ్ లేక్స్ అనేటోళ్ళండి. హైడ్రా వచ్చినాక మాకు వచ్చిన పెద్ద విషయం తెలిసింది ఏంటంటే ఈ సిటీ ఆఫ్ లేక్స్ లో లేక్స్ అని మాయం చేశారండి. ఆ లేక్స్ ని బయటికి తీసుకొచ్చి మన హైదరాబాద్ కి నీటి సరఫరా కానీ, నీటి విషయంలో కానీ, రోడ్డు పారాయణం కానీ, ఏదైనా ఇల్లు కొనుక్కోవడానికి కానీ ఇన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్పింది హైడ్రా అండి. ఇది తీసుకొచ్చిన మన రంగనాథ్ గారిని మనం కాపాడుకుందాం. రంగనాథ్ గారు ఉండాలి, మా అందరి కోసం ఉండాలి, జన్మం కోసం ఉండాలి. థ్యాంక్ యూ సార్. నా పేరు నూకల్ మల్లేశ్వరరావు. నేను నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చానండి. యాక్చువల్గా మా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నో చెరువుల్ని, పార్కుల్ని కూడా రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ అయిన తర్వాత కాపాడారు, పరిరక్షించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన 21 చెరువుల్ని, 3,300 ఎకరాల స్థలాన్ని, అదేవిధంగా 1,50,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని కూడా మనకి కబ్జా కోరల నుంచి విడిపించి ప్రభుత్వ పరం చేశారు. ఇటువంటి ఎంత ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వ పరం చేసిన అధికారిని ఇప్పటి వరకు మన దేశ చరిత్రలోనే ఎక్కడ చూడలేదు. ఇటువంటి అధికారిని మనం పర్యావరణ ప్రేమికులుగా మనం ఆయన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ పౌరుడిగా మన అందరి మీద ఉంది. అదేవిధంగా భారతదేశ పౌరులుగా కూడా మన అందరి మీద ఉంది. మనం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ఆయన్ని సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి స్టే తెచ్చి ఆయన పదవిలో కొనసాగిస్తామని. అదేవిధంగా ఆయన మనకి ఈ హైడ్రా కమిషనర్ గా ఉండాలని చెప్పి ఆయన రిటైర్ అయ్యే వరకు కూడా ఉండి ఇంకా ఎన్నో చెరువుల్ని మన కబ్జా కోరల నుంచి విడిపించి మనకి ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేసి మన హైదరాబాద్ ని, మన తెలంగాణని, మన దేశాన్ని కూడా ఇదే విధంగా పరిరక్షించి ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను వరప్రసాద్ అండి, అందు టీం. మేము ఈ రోజు కుకట్పల్లి ఉన్న శ్రీశ్రీ బ్యాంకెట్ హాల్లో రంగనాథ్ గారి అభిమానులు మరియు పర్యావరణ పరిరక్షల ఐక్య వేదిక తరపున అందరం కూడా కలిసి రంగనాథ్ గారికి జరిగిన అన్యాయాన్ని, అంటే ఆయనకు జరిగిన అన్యాయం అంటే తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం అని అందరం భావిస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన 1,50,000 కోట్ల తెలంగాణకి గవర్నమెంట్కి అప్పచెప్పారు. అంటే ప్రజా ధనాన్ని తెలంగాణ గవర్నమెంట్కి అప్పచెప్పారంటే ఆయన ఎలాంటి వ్యక్తి? ఆ గ్రౌండ్స్ని కూడా చూడకుండా ఆయన్ని పదవి నుంచి తప్పించాలి అని చెప్పారు. బాగుంది, పదవులని తప్పించాలని హైకోర్టు చెప్పింది, గౌరవిస్తున్నాం. కానీ కొన్ని గ్రౌండ్స్ కూడా చూడాలి. ఈ శంకర్రావు గారు చెప్పినట్టు అది కేసులు పెట్టింది ఎవరు? ఆ 60 మంది భూ కబ్జాదారులే కేసులు పెట్టారు ఆయన మీద. సో అలాంటి గ్రౌండ్స్ ని కూడా మనం కన్సిడర్ చేయాలని మేము తెలంగాణ గవర్నమెంట్ కి, అదేవిధంగా జడ్జి గారికి, తెలంగాణ హైకోర్టు జడ్జి గారికి, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జి గారికి కూడా ఈ గ్రౌండ్స్ ని కూడా చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆయన మచ్చలేని అధికారిగా, ఆయన పోస్టింగ్ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా హైడ్రా కమిషనర్ మచ్చలేని అధికారిగా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ విషయం. ప్రతి ఒక్కరు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఈయన జరిగిన అన్యాయాన్ని. సో ప్రతి ఆఫీసర్స్
రేపొద్దున ఎవరు ఎందుకు పని చేస్తారండి? ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్కే ఇలాంటి అన్యాయం జరిగితే రేపొద్దున జూనియర్స్ కానీ కొత్తగా వచ్చే ఆఫీసర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరతారా లేదా గవర్నమెంట్ అఫీషియల్ గా జాయిన్ అవుతారా? సో మాకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు న్యాయం చేయాలనే కదా గవర్నమెంట్ జాబ్ లో ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యేది. సో ఇలాంటి వ్యక్తికి అలా జరిగిందంటే భయపడిపోతారు ప్రతి ఒక్కరు కూడా. సో అది అర్థం చేసుకుని హైకోర్టు ఆర్డర్ను గౌరవిస్తూ మేము చాలా గ్రౌండ్స్ ని భూ కబ్జాదారులు వేసిన కేసులను కూడా మళ్ళీ కన్సిడర్ చేసి అది వారి కేసులు భూ కబ్జాలు వాళ్ళకి అప్పచెప్పారు పాపం రంగనాథ్ గారు, వాళ్ళని కాపాడి వాళ్ళే తిరిగి కేసులు వేశారు. సో ఇలాంటి ఎన్నో జరిగినాయి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి, తెలంగాణ ప్రజానికానికి న్యాయం జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. శంకర్లో 2006లో ఆనందనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ దగ్గర ప్లాట్ కొన్నాను. సో అప్పటి నుంచి మా ఆధీనంలో ఉంది. ఈ మధ్య కళ్యాణ్ రెడ్డి అనే వ్యక్తి రీసెంట్ గా పొలం అని చెప్పి కొనుక్కున్నాడు. తర్వాత తీరా మోసపోయినని అర్థమైంది, అవి ప్లాట్ అని అర్థమైంది. సేమ్ ఆయన ఏం చేశాడంటే ల్యాండ్ ప్లాట్ సేమ్ డే సేమ్ సీరియల్ నెంబరు, ప్లాట్ కొన్నాడు ల్యాండ్ కొన్నాడు సేమ్ సీరియల్, కబ్జాకి ఎత్తిచ్చాడు, మొత్తం కబ్జాకి వచ్చేసాడు. ఇక ఆ తర్వాత మాకు హైకోర్టు కేసు ఆర్డర్లు తెచ్చుకున్నాం. అయినా కూడా అటు పడగొట్టే ధైర్యం ఎవరికి చేయని కూడా చేయట్లేదు, పోలీసులు కూడా దగ్గర రావట్లేదు. ఆ టైంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు తీసుకెళ్లి మా ఆర్డర్లో మా ఎల్ఆర్ఎస్ లో మా పంచాయతీ పర్మిషన్ లో మా అన్ని తీసుకెళ్లి రంగనాథ్ గారు చూపించినాక రోడ్డు బ్లాక్ అటు ఫోటోలు వీడియోలు మొత్తం చూపించినాక అప్పుడు రంగనాథ్ గారు వచ్చేసి మొత్తం రిమూవ్ చేశారు. రిమూవ్ చేసినాక ఆయన చేసిందల్లా ఓన్లీ పార్కులు రోడ్లు వరకే, ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు, ఏ ప్లాట్ డిస్టర్బ్ చేయలేదు, రోడ్లు పార్కులు. సో ఈ రోజు మాకు రంగనాథ్ గారి మీద చాలా అపారమైన నమ్మకం. చుట్టుపక్కల ఊళ్ళు మొత్తం చెప్పుకుంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ ప్లాట్ లోని ఆనందనగర్ కాలనీ అనే ఊరు మొత్తం చుట్టుపక్కల మొత్తం చెప్పుకుంటున్నారు. సో కోర్టు ఇచ్చిన ఆదేశాలను నేను గౌరవిస్తున్నాను. కొంచెం నేను దండం పెట్టేది జడ్జి దగ్గర, దేవుడి దగ్గరే. ఏ ఎమ్మెల్యేకి ఏ మినిస్టర్ దగ్గర దేహన కూడా దేకను, అసలు వాళ్ళ ఎలా మొఖాలు కూడా చూడను. కానీ ఒక్కసారి రంగనాథ్ గారి గురించి కొద్దిగా ఆలోచన చేయండి. కోర్టుకి అపారమైన నమ్మకం నాకుంది, కొంచెం పరిశోధించండి. రేపు పొద్దున మళ్ళీ కబ్జాకి వస్తారు. మొన్న చేసేటప్పుడు రంగనాథ్ గారికి లంచ్ మోషన్ అడ్డుపడింది, ఇంకా పెండింగ్ ఉంది. ఏం చేయాలా, ఎవరు చెప్పుకోవాలా? ఇదిగో చూడండి, సేమ్ డే సేమ్ రిజిస్ట్రేషన్, సేమ్ ల్యాండ్ సేమ్ డేటు, ప్లాట్ సేమ్ డేటు, సీరియల్ నెంబరు సీరియల్. అంటే మధ్యలో ఇంకో మనిషి కూడా లేడు, ప్లాట్ కి ల్యాండ్ కి మధ్యలో ఇంకో మనిషి కూడా లేడు. మళ్ళీ అదే మనిషి హైకోర్టుకు పోయి రంగనాథ్ గారి మీద స్టే. సో ఇప్పుడు 60 మంది ఈడకూడదు. ఇప్పుడు ఎవరు చెప్పండి? ఇంత మట్టికి నాకు 4 నెలలు అయింది. ఇంత మట్టికి నాకు ఇది బ్రేక్ చేయడానికి నాకు అవకాశం రాల హైకోర్టులో. అంటే నేను ఒక్కటి కాదు, సీరియల్ గా బొచ్చిన మంది ఉన్నారు. ఎప్పుడు రావాలా? రంగనాథ్ గారు రాబట్టి మాకు ధైర్యం, మా ప్లాట్ ఇది వచ్చింది. జడ్జి గారికి నా విన్నపం, నా బాధ, మా యొక్క డబ్బులు లేవు, హైకోర్టుకి వెళ్దాం డబ్బులు లేవు. ఈ డబ్బున్న వాళ్ళందరూ వీళ్ళందరూ కొట్టాను కోర్టు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళింది. లేకపోతే ఎవరు ఈ రకంగా వెళ్ళరు. మరి సామాన్య మానవుడు హైకోర్టుకు పోతే లోయర్ కోర్టు పంపమంటారు. కానీ ఈ వ్యక్తికి నీకు ఇమీడియట్ గా స్టే ఇచ్చారంటే ఎంత పైన పలుకుబడి ఉందో ఏం కథ. కనుక రంగనాథ్ గారి మీద హైడ్రా కమిషన్ మీద నా విన్నపం, నా గోల కనుక పునః పరిశీలించాలని కోరుకుంటున్నాము. ఇది మీడియా వాళ్ళకి ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు. కోర్టుకి మెయిన్ నా జడ్జి గారికి నేను ఇదే నా విన్నపం, మా బాధ అర్థం చేసుకోండి. మాకు వేరే మార్గాలు లేవు, ఓన్లీ హైడ్రా కమిషన్ రంగనాథ్ గారి మీద మాకు ఆశ.